హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో శారీలోని బార్డర్తో ఇలా హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ చూపిస్తున్నాను, కానీ ఇక్కడ బార్డర్తో పైపింగ్ ఏ విధంగా చేశాననేది చూపిస్తున్నాను. ఇదైతే బ్లౌజ్ పీస్ అన్నమాట. బ్లౌజ్ పీస్ అయితే ఒకవైపు ఈ శారీస్కి మీకు తెలిసిందే కదా, ఒకవైపు బిగ్ బార్డర్ వస్తుంది, ఒకవైపు ఏమో చిన్న బార్డర్ వస్తుంది. ఇక్కడ నేను బార్డర్స్ తీసేసి అంటే పక్కకి జరిపేసేసి అసలు బ్లౌజులు సరిపోతుందా లేదా అనేది చెక్ చేస్తున్నాను అనమాట. బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు, హ్యాండ్స్, షేప్ బెల్ట్ మొత్తం అన్నీ వేసేసి ఫస్ట్ చెక్ చేశాను. పర్వాలేదు, కొంచెం క్లాత్ తోటి సరిపోతుంది. సో అందుకని నేను ఈ బార్డర్లన్నీ రెండు సపరేట్ చేసేసాను అనమాట. ఇవి ఏం శారీస్ మీకు తెలుసు కదా, చాలామంది వాడే ఉంటారు, బ్రాసో సిల్క్ శారీస్ కదా ఇవి. సో ఈ బ్లౌజ్ని ఒకవైపు బార్డర్ తోటేనేమో మొత్తం హ్యాండ్ కాకుండా ఓన్లీ నెక్కి మాత్రమే ఫ్రంట్ బ్యాక్ పైపింగ్ వచ్చిందండి. ఈ బిగ్ బార్డర్ తోటేనేమో హ్యాండ్స్కి ఇప్పుడు కొంచెం ట్రెండింగ్గా ఉన్నాయి కదా, అలాగా పఫ్ స్లీవ్స్ అయితే పెట్టానమాట. అందుకే ఫస్ట్ క్లిప్పింగ్ యాడ్ చేశాను. ఈ స్లీవ్స్ ఎలా కుట్టాననేది కూడా వీడియో ఉందండి, చూడండి ఛానల్లోనే. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఈ రెండు బార్డర్లని సపరేట్ చేసేసాను. సపరేట్ చేసి పక్కన పెట్టేసేసి ఇప్పుడు ఈ ఉన్న క్లాత్లోనే ఈ పార్ట్స్ అన్నీ, బ్లౌజ్ పార్ట్స్ అన్నీ నేను వేసి చూపిస్తున్నాను చూడండి. దీన్ని ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేశాను. నిలువుగా ఉన్నదాన్ని ఈ విధంగా అడ్డంగా ఫోల్డ్ చేస్తే కరెక్ట్గా సరిపోయిందనమాట. ఇప్పుడు మొత్తం అన్నీ సరిపోయినాయి, ఎక్కడ కూడా ఎగుడు దిగుడు లేకుండా. ఫస్ట్ ఒకసారి వీలుంటే, బాగా ముడతలు ఉంటే ఒకసారి ఐరన్ కూడా చేసేసుకోండి. నేను బ్లౌజు హ్యాండ్స్ ఇంకో వీడియోలో అప్లోడ్ చేశాను. ఇందులో ఏంటంటే బ్లౌజ్ కటింగ్ చేసే విధానం, అంటే మొత్తము కట్ చేసింది 3 బ్లౌజ్ పీసులు ఒకేసారి కట్ చేసాను చూసారా, అందులో ఉంటుంది. అందులో ఒక బ్లౌజే ఇది. దీన్ని ఈ విధంగా పరిచాను అనమాట. చూడండి కరెక్ట్గా సరిపోయింది. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు బార్డర్ ఉంది కదా, దీన్ని హాఫ్కి ఫోల్డ్ చేసి కట్ చేసి దాన్ని మళ్ళీ ఇలా నిలువున ఈ బ్లూ కలర్ మాత్రమే కనిపించేటట్టు కట్ చేసి అటాచ్ చేస్తున్నాను అనమాట. ఈ విధంగా బ్లూ కలర్ ఖర్చులోకి వెళ్ళిపోయే విధంగా అటాచ్ చేస్తే మొత్తము కూడా ఈ బ్రాసో బార్డర్ మాత్రమే ఉంటుందన్నమాట. ఈ టెక్నిక్ ఏంటంటే మనకి ఇదే షేడ్తో ఉన్న పైపింగ్ క్లాత్లు అనేది ఉండవండి మన దగ్గర. సో అప్పుడు అలాంటప్పుడు ఇలాగా యూజ్ చేస్తే, ఈ టెక్నిక్ యూజ్ చేసి స్టిచ్ చేస్తే మీకు కరెక్ట్గా అదే క్లాత్ సరిపోతుందన్నమాట. బార్డర్లతోటే పైపింగ్ చేసుకోవచ్చు ఈజీగా. ఇప్పుడు దీన్ని ఇలా క్రాస్గా కట్ చేస్తున్నాను. అప్పుడు పైపింగ్ క్రాస్ క్లాత్లే కావాలి కాబట్టి ఈ విధంగా కట్ చేసేస్తున్నాను అనమాట నేను. ఇలా అన్నమాట. ఈ మొత్తం అన్నిటిని అటాచ్ చేసుకోవాలి. తర్వాత అటాచ్ చేసుకుంటే ఫ్రంట్ నెక్కి బ్యాక్ నెక్కి కరెక్ట్గా సరిపోతుందండి ఈ క్లాతేను. ఈ మొత్తము కూడా ఈ విధంగా ఈ అటాచ్ చేసుకునేటప్పుడు కూడా సమానంగా పెట్టకూడదండి. అటు కొంచెం ఇటు కొంచెం వదిలేసేయాలన్నమాట క్లాత్. అప్పుడు మనకి ఇలా ఓపెన్ చేస్తే సమానంగా వస్తుందన్నమాట. ఇదిగోండి ఈ విధంగా అనమాట. ఈ విధంగా మొత్తం అన్నీ యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకున్న తర్వాత తిరగమరగ కూడా చూసుకొని యాడ్ చేసుకోవాలండి. మళ్ళీ ఒకటి ఇటు అయితే బాగోదు, జాగ్రత్తగా యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ అటాచ్ చేసేసిన తర్వాత నేను ఆల్రెడీ బ్లౌజ్కి మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ అటాచ్ చేసేసాను. అటాచ్ చేసేసిన తర్వాత నెక్కి ఈ విధంగా మొత్తం క్రాసే కాబట్టి ఫస్ట్ ఇలా అటాచ్ చేసేసిన తర్వాత దీని లోపల పైపింగ్ క్లాత్ పెట్టేసేసి తిప్పేసి స్టిచ్ చేయడమే. మెడపట్టి వేసినట్టేనండి పైపింగ్ కూడాను. చాలా ఈజీగా వేసుకోవచ్చు. 1-2 సార్లు ట్రై చేయండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇలాగా మొత్తము కూడా అటాచ్ చేసేసి రౌండ్స్ దగ్గర మటుకు చిన్నగా టక్స్ పెట్టుకోవాలి, రౌండ్స్ దగ్గర మాత్రమే. అప్పుడు తిప్పినప్పుడు ఏంటంటే నీట్గా వస్తుంది అనమాట. చూడండి ఇది నార్మల్ బ్లౌజేనమాట, డైలీ వేర్ శారీ బ్లౌజే. మనం కొంచెం కాన్సన్ట్రేట్ చేసి కొంచెం శ్రద్ధ పెట్టి స్టిచ్ చేస్తే హెవీ మోడల్ బ్లౌజ్ అనేది వస్తుంది అనమాట. ట్రెండీ మోడల్, హెవీ కూడా కాదు. బ్లౌజ్కి హ్యాండ్స్కి కొంచెం ట్రెండీగా స్టిచ్ చేశాను కాబట్టి లుక్ అయితే బాగుందండి. ఈ అంచుకి ఈ క్లాత్ కలర్కి కాంబినేషన్ అయితే చాలా బాగుందన్నమాట. హ్యాండ్స్కి ఈ బార్డర్ వచ్చేసింది కాబట్టి, అలానే బార్డర్ తోటే పైపింగ్ చేశాను కాబట్టి చూడటానికి బాగుందన్నమాట లుక్ అయితే. చూడండి ఎంత బాగా వచ్చిందో.
మీకు ఈ లైట్ వల్ల కొంచెం కనిపించట్లేదు అనుకుంటున్నాను, బట్ లైట్ వేసినా అలానే ఉందన్నమాట. సో ఈ విధంగా వచ్చిందనమాట నీట్గా. దీని లోపల వెనక వైపు తిప్పి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసేయాలి. ఒకవైపు స్టిచ్ చేయలేదు కదా. ఇప్పుడు ఈ హ్యాండ్ అయితే వీడియో కూడా అప్లోడ్ చేశానండి. ఈ హ్యాండ్ వీడియో హ్యాండ్కి నెక్కి ఇలా గోల్డ్ కలర్ వచ్చేపాటికి బ్లౌజ్ లుక్కే మారిపోయిందనమాట. చాలా బాగుంది. ఇదనమాట ఓవరాల్ లుక్ అయితే బ్లౌజ్కి. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఇలా పైపింగ్ అయితే వచ్చేసింది. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి లోపల వైపుకి ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తానమాట మొత్తము కూడా. అంతేనండి వీడియో. ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.